దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తూ తీవ్ర నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుల గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అలాగే గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకొని భవిష్యత్తు కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే పేపర్ లీక్ల వంటి ఘటనలు వారి ఆశయాలను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన పరీక్షని, అలాంటి పరీక్షలో పేపర్ లీక్ జరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరిని సందీప్ కుమార్, కామారెడ్డి రూరల్ అధ్యక్షులు రాజాగౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, యూత్ కాంగ్రెస్ కామారెడ్డి మండల అధ్యక్షులు రామ్ కుమార్, షేరు, సిద్దిక్, యూనుస్, కాళ్ళ గణేష్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి లక్కపతిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు చెలగాటమా, విద్యార్థులకు చెలగాటమా, యూత్ కాంగ్రెస్ శబరిమల గారి నాయకత్వం, మోడీ మోడీ we want నిన్న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నీట్ ఎగ్జామ్ లీక్ అనేది దేశ ప్రజలు గమనిస్తున్నారు. భారతదేశంలో అత్యున్నతమైన ఒక పరీక్ష ఎగ్జామ్ అంటే నీట్ ఎగ్జామ్ అని తెలుసు అందరికీ. దానిలో భాగంగా 2021, 2024, 2026లో నీట్ ఎగ్జామ్ లీక్ అవడం జరిగింది. అంటే విద్యార్థుల భవిష్యత్తుతోని ఆటలాటు చెలగాటమాడుతున్న నరేంద్ర మోడీ ఈ బీజేపీ గవర్నమెంట్ ఖబర్దార్ తెలియజేస్తున్నాం యూత్ కాంగ్రెస్ నుంచి. ఎందుకంటే విద్యార్థులు ఎన్నో కష్టపడి ఆర్థికంగా కూడబెట్టుకున్న డబ్బులను వెచ్చించి నీటి కోచింగ్ సెంటర్తో కోచింగ్ తీసుకుంటూ 2 నుంచి 4 సంవత్సరాల మధ్య ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇది ఆర్థిక భారంతో కూడుకున్న విధానమని అందరూ తెలిసిన విషయమే. దానికి ఈ ధనవంతులైన కొంతమంది బీజేపీ గవర్నమెంట్ లో పనిచేస్తున్న కొన్ని నాయకుల యొక్క కుమారులుగా గురించి